విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలోని స్కూళ్లలో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. విశాఖలోని పలు పాఠశాలల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మంత్రి నారా లోకేష్ వెల్లడి. పచ్చదనంతో పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. వన మహోత్సవ కార్యక్రమంలో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని సువర్ణ వస్త్రాలంకరణలో దర్శనమిచ్చిన కన్యకా పరమేశ్వరి అమ్మవారు. 108 బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైనం. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి లోకేష్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి అందరి సమస్యలు వింటూ వారి నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. 10వ తరగతి క్లాస్ రూమ్ ను సందర్శించి అక్కడి పాఠ్యాంశాల బోధన సౌకర్యాలపై విద్యార్థులు ఆరా తీశారు. వెలుపల చెప్పులు వదిలి మంత్రి క్లాస్ రూమ్స్ ను సందర్శించారు. క్లాస్ టీచర్లను గౌరవిస్తూ తమ పక్కనే కూర్చుని విని వివరాలు చెప్పాలని కోరారు. పరీక్షలు ఏ లాంగ్వేజ్ లో సులభతరంగా ఉన్నాయని అడిగారు. తెలుగులో మాట్లాడటం సులభంగా ఉంటుంది. పరీక్షలు ఇంగ్లీష్ లోనే రాస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్ బ్లాక్ బోర్డు ఉపయోగకరంగా ఉందా అని ఆరా తీశారు. వెనుకబడిన విద్యార్థుల కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన రెమెడియల్ క్లాస్ రూమ్ ను మంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్లను పరిశీలించారు. మీ డ్రీమ్స్ ఏమిటంటూ జీవితంలో ఎటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు మంత్రి. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటేనే సాధించే వరకు వదలకూడదని తెలిపారు. ఈ స్కూల్ నుంచి 2 విద్యార్థులను ఐఐటీలో సీట్లు సాధించడంపై మంత్రి అభినందించారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా సర్వశిక్ష అభియాన్ ఏపీసీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇక్కడకు సమీపంలోని పద్మనాభం కేజీబీవీ స్కూల్లో స్టూడెంట్ టీచర్ మెటీరియల్, స్టోరీ టెల్లర్, మైండ్ గేమ్స్ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 352 స్కూళ్లకు పంపుతున్నట్లు తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. పచ్చదనంతో పర్యావరణం సమతుల్యత లభిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
శుక్రవారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్ఎస్ శ్రీధర్తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మైదానంలో మొక్కలు నాటి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చాలా కాలం తర్వాత వనం మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటి ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సంకల్పించినట్లు తెలిపారు. దానికి శ్రీకారం చుట్టే విధంగా విశాఖపట్నం నగరంలో నేడు వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించుతున్నామని తెలిపారు. మీ పరిధిలో, మీ వీధిలో, మీ ఇంటి ముందు పార్కుల్లో మొక్కలను వేసి పెంచడమే దీని లక్ష్యమన్నారు. అలాగే దృష్టిలో ఉండే ఖాళీ స్థలాల్లో కూడా మొక్కలను పెంచవచ్చని తెలిపారు. పచ్చదనంతో పర్యావరణ సమతుల్యత లభిస్తుందని పేర్కొన్నారు. ఎక్కువ చెట్లు ఉన్న చోట చల్లదనం ఉంటుందని, తద్వారా వాతావరణంలో మార్పులు ఉంటాయన్నారు. అందువల్ల మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వేసిన మొక్కలను సంరక్షించుకోవాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో సాధారణ పౌరులతో పాటు ఎన్జీఓలు, పారిశ్రామికవేత్తలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది 1 కోటి మొక్కలు నాటే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా తరపున దాదాపు 3 లక్షల మొక్కలు నాటేందుకు అంచనా వేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఉంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనకు అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో విశాఖపట్నం ఉంది. దాని తీవ్రతను తగ్గించాలి అని అంటే మనకున్నటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మన రాష్ట్రం యొక్క అటవిక అంటే ఫారెస్ట్ కవరేజ్ తీస్తే 23% ఉంది మన రాష్ట్రం యొక్క ఆవరేజ్. కానీ విశాఖపట్నం యొక్క ఆవరేజ్ 28% ఉంది. అంటే 5% మనం ఎక్కువగానే ఉన్నాం. దురదృష్టవశాత్తు ఆ ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి అంటే ఎక్కువగా గ్రీనరీ ఉన్నటువంటి ఏరియాలు చూసినట్లయితే అక్కడేమో ట్రాఫిక్ పొల్యూషన్ జరుగుతుంది. గ్రీనరీ తక్కువ ఉన్నటువంటి ఏరియాలో ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా అంత సేఫ్ ప్లేస్ అనేటువంటిది విశాఖపట్నంలో తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తగ్గించాలి అంటే మన ఫారెస్ట్ కవరేజ్ అంటే గ్రీన్ కవర్ అట్లీస్ట్ 50% పెంచాలి. 50% పెంచాలి అని అంటే దాని వాల్యూమ్ మీరు అర్థం చేసుకోండి. మనం ఎన్ని చేయాలో ఇంటికొకరు సరిపోదు. కేవలం 6,74,000 మొక్కలు వస్తాయి. సో జనాభాకు ఒకరు 20 లక్షల మొక్కలు వస్తాయి. అవి కూడా 50% రీచ్ అవ్వడానికి సరిపోవు. ఎంత మనం ఒక ఉద్యమం లాగా, ఒక రెవల్యూషన్ లాగా ప్లాంటేషన్ చేయకపోతే సమీప భవిష్యత్తులో మీ భవిష్యత్తుకే అత్యంత ప్రమాదకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు వస్తాయి. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి స్కూల్లో కూడా ఈ మెసేజ్ అనేటువంటిది ఉండాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ మీరు మీ పాత రోజుల్లో చిప్కో ఉద్యమం అని జరిగింది. ఒక మొక్కని కొట్టడానికి వెళ్తే ఆ మొక్కని కౌగిలించుకొని కాపాడుకున్నటువంటి ఉద్యమాలు ఉన్నాయి. సో అది ఒకవైపు జరగాలి, మరొక వైపు మనం కొత్త మొక్కల్ని మనం నాటుతూ ముందుకు తీసుకెళ్ళాలి. దానిలో భాగంగా జీవీఎంసీ తరపున ఈ సంవత్సరం మనకున్నటువంటి టార్గెట్స్లో జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి టార్గెట్ మాకు దాదాపుగా ఒక 2 లక్షల వరకు ఇచ్చారు. ఆ 2 లక్షల మొక్కల్ని మేము ప్లాంటేషన్ చేయడం కోసం మా ప్రణాళికల్ని మేము మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఆ మొక్కలన్నీ నాటి అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో ఒక 5 సంవత్సరాల టార్గెట్ పెట్టుకొని 50% గ్రీన్ కవర్కి మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని శాఖల సమన్వయంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మనకున్నటువంటి ఒక ప్రధానమైన కొరత ఏంటి అంటే మొక్కల కొరత ఉంటుంది. సో బయట నుంచి పర్చేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్నటువంటివన్నీ వాడినా కూడా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం నెరవేర్చలేం. కాబట్టి బయట నుంచి ప్రొక్యూర్ చేసైనా సరే కలెక్టర్ గారు చాలా సంవత్సరాల తర్వాత మనం కార్యక్రమాన్ని మళ్ళీ మనము ప్రారంభించడం జరిగింది. దానికి శ్రీకారం చుట్టే విధంగా ఈరోజు ఈ వన మహోత్సవం విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడే చాలామంది మాట్లాడారు ఎంత డ్యామేజ్ యాజ్ హ్యుమానిటీ వీ హ్యావ్ కాస్ట్ టు ద ఎన్వైరన్మెంట్ అని. దాని యొక్క ఇంపాక్ట్ని ఎవ్రీ డే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. మీరందరూ పేపర్లో చదివి ఉంటారు. మొన్నే కేరళ రాష్ట్రంలో వయనాడులో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. A huge landslide happened and hundreds of people lost their lives. Do you know what is the cause for that accident, or rather the natural calamity? It is because
of indiscriminate felling of trees because of the development in the ecologically sensitive area. వెస్టర్న్ ఘాట్స్ని మనం ఎకాలజికలీ సెన్సిటివ్ ఏరియా అని ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాము, బట్ దాన్ని రక్షించుకోవడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానివల్ల ఈరోజు ప్రాణాలు మనం కూలిపోతున్నాము. మొన్న ఒక 10 రోజుల క్రితం మీరందరూ పేపర్లో చదివి ఉంటారు, బికాస్ ఆఫ్ సీ లెవెల్ రైజ్ some of the cities are going to be under the sea in the next 100 to 150 years. Do you know Vizag also, some parts of it will be under the sea if the prediction goes right? How many of you read it in paper? So that is the kind of impact which is happening because of climate change. ఈ climate change అనేది overnight జరిగేది కాదు. Since it is happening not in front of our eyes, మనకి దాని గురించి రియలైజేషన్ రావట్లేదు, మనం చేసే డ్యామేజ్ గురించి రియలైజేషన్ రావట్లేదు. అన్లెస్ సంథింగ్ హ్యాపన్స్ పర్సనలీ, ఆ టెండెన్సీ ఇస్ ఎవరికో జరిగింది కదా, ఎక్కడో జరిగింది కదా అనే ఒక ఇమేజ్లో మనం ఉన్నాము. దట్ షుడ్ గో. దిస్ క్లైమేట్ చేంజ్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ బ్యాడ్లీ. బీ ఇట్ the adverse weather conditions వల్ల మాన్సూన్ ప్యాటర్నే మారుతుంది అంటున్నారు. మాన్సూన్ ప్యాటర్న్ మారితే న్యాచురలీ రైతులు ఇబ్బంది పడతారు, మన పంటలు పండవు. దానివల్ల వీ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ ఫుడ్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది గురి కావచ్చు, దానివల్ల అండ్రెస్ కావచ్చు. ద ఎంటైర్ సొసైటీ విల్ కొలాప్స్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ నౌ. సో నౌ ఇస్ ద మొమెంట్ టు అరైజ్ అండ్ అవేక్. సో దానికి ఒక small step is what we are doing now, this plantation drive as part of the Vana Mahotsavam. ఇక్కడ వనం అనేటప్పటికి అందరికీ గుర్తు వచ్చేది some forest, reserve forest or some forest. Vanam need not be in a remote place, it can very well be within your locality. మీ పరిధిలో, మీ స్ట్రీట్లో మీరు పార్క్లో ఖాళీ స్థలంలో మొక్కలు పెంచవచ్చు, మీ ఇంటి ముందు మొక్కలు పెంచవచ్చు. that will serve lot of purpose. It will reduce the temperature. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రం మొత్తం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వన్ టౌన్లోని ఎంబీడీఎం స్కూల్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. పర్యావరణ ప్రయోజనకరంగా ఉండి పచ్చని మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో కాలుష్యం అధిక శాతం ఉంటుందని, నివారణకు పచ్చని మొక్కలే ప్రధానమని తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించే దిశగా వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. కాలుష్యం నుంచి కాపాడాలి, ప్రజల యొక్క జీవితాల మార్పు తేవాలి. ఈ కాలుష్యం బారిన పడి ఎన్నో వ్యాధులకు గురవుతున్నారని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, అలాగే మన సీఎం గారి యొక్క పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎంఈడిఎం స్కూల్లో 5,000 మొక్కల్ని ఈ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇవాళ పోర్ట్ అథారిటీస్ కూడా రావడం జరిగింది. వాళ్ళు సహకరించారు, ఈ మొక్కలని కూడా వాళ్ళు సప్లై చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో కాలుష్యం బారి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు సాయం చేసినందుకు వాళ్ళకి పోర్ట్ చైర్మన్ గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి, మా టీఎం గారికి, శ్రీ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ప్రాంతాన్ని గ్రీన్ సిటీగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అందులో భాగంగా ఈ రోజు ఈ వర్క్ స్టార్ట్ అయింది అనుకుంటా ఉన్నాను నేను. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మొక్కలు నాటి ఈ విశాఖపట్నాన్ని ఒక గ్రీన్ సిటీగా చేయాలి, కాలుష్యం నుంచి పూర్తిగా
రక్షించబడాలి, ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని వార్డుల్లో కూడా వార్డుకు 300 ఎకరం మొక్కలు ఇస్తూ ఉన్నాం. ప్రతి మొక్కను కూడా కాపాడే బాధ్యత జన సైనికులు, అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు బీజేపీలు అందరూ కూడా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో సౌత్ నియోజకవర్గం ఒక గ్రీన్ సిటీగా ఉండబోతూ ఉంది. ఈ ప్రాంతం అంతగా రోడ్లతో పాటు అలాగే మొక్కలను నాటడంతో పాటు అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తిగా రూపురేఖలు మారుస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ ఏదో మా జిఎంసీ ఫండ్స్ ద్వారా కానీ పూర్తిగా రూపురేఖలు మారుస్తాం. ఈ మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, ముఖ్యంగా అన్ని వార్డుల్లో జరుగుతూ ఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా నగరానికి వర్ష సూచన ఉందని తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉందని తెలియజేశారు. రేపు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. నేడు తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. రేపు భారీ వర్షాలు కురిసే సూచన ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసినట్లు తెలిపారు. Bay of Bengal of North Andhra and South. ఈ క్వశ్చన్కి బాగా లాగుతుంది ఇది ఇంకొంచెం దగ్గర రానా. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది క్రమేపీ పశ్చిమ వాయు దిశగా వెళ్తూ తీరానికి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతంలో అది తీవ్ర అల్పపీడనంగా బలపడి ప్రస్తుతం అది ఇదే దిశలో పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ ఇటు ఉత్తరాంధ్ర అండ్ దక్షిణ ఒరిస్సా తీరం చేరే సమయంలో నెక్స్ట్ 36 అవర్స్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా మనకి గడిచినటువంటి 24 గంటల్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ మన రాష్ట్రంలో మనం నమోదవడం జరిగింది. అత్యధికంగా అయితే మనకి కలిగిపట్నం అయితే 8 సెంటీమీటర్లు, అలాగే కొన్ని చోట్ల చాలా చోట్ల అయితే 4 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే మోస్తరు నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కూడా కోస్తా జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా చాలా జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. నెక్స్ట్ దక్షిణ కోస్తాలో నుండి మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అవి పలనాడు, గుంటూరు, ఎన్టీఆర్ అండ్ ప్రకాశం ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఇటు దక్షిణ కోస్తా అండ్ ఉత్తర ఆంధ్ర కోస్తాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అలాగే మోస్తరు వర్షాలు కూడా విస్తారంగా కూడా మనకు కనిపిస్తాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా కూడా మన కోస్తా తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో అలాగే కొన్ని సందర్భాల్లో అవి 55 కిలోమీటర్లు కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండటం చేత అలాగే ఇవి సీ కండిషన్ కూడా మోడరేట్ స్థాయి నుంచి రఫ్నెస్ వరకు కూడా ఉండటం వల్ల మన ఎంటైర్ కోస్ట్ అంతా ఇటు దక్షిణ కోస్తా అండ్ ఉత్తర కోస్తా మొత్తం అంతా కూడా మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని అయితే మనం చెప్తున్నాం. ఏవిస్ ఓవర్సీస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన గ్లోబల్ ఎడ్యుకేషన్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధిత వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశీ విద్యపై పూర్తి అవగాహనతోనే ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కెనడా, దుబాయ్, ఆస్ట్రేలియా, యూకే వంటి ప్రఖ్యాతిగాంచిన దేశాల నుండి సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. అనంతరం సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. ఆసక్తి కలవారు ఈ కార్యక్రమంలో పాల్గొని విదేశీ విద్యను అభ్యసించేందుకు మార్గం సులభతరం చేసుకోవాలని కోరారు. So first of all, thank you so much for all media people here today. So I would like to introduce my company, which is Avis Overseas. We have started in 2022.
So this company is majorly looking after international students, those students who are planning for abroad studies. So another thing I would like to introduce today is we are conducting a global education fair which is happening on September 1st at Hotel Palm Beach in Visakhapatnam. So this fair will help most of the students to interact directly with most of the universities from abroad. So we are getting universities from US, UK, Canada, Australia, New Zealand and Dubai. So this fair will help most of the students getting scholarships and admits from top universities, and this will also help us to go into a top university as well as better education system. మన సెప్టెంబర్ 1ని గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేస్తున్నామండి. దాని గురించి ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టాము. దాని బెనిఫిట్స్ ఏంటంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ దాని మీద అవగాహన తీసుకురావాలండి. దానికి ఏ ఎగ్జామ్స్ అటెండ్ అయితే వాళ్ళు మంచి స్కాలర్షిప్స్ వస్తాయి ఇవన్నీ. సో దాని గురించి మేము ఒక 50+ యూనివర్సిటీస్ పర్సన్స్ని పిలిచాము. వాళ్ళు వస్తున్నారు. సో ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో వాళ్ళతో ఇంటరాక్షన్ అయినప్పుడు సో వాళ్ళకి అర్థమవుతుంది బాగా ఏ యూనివర్సిటీకి వెళ్తే ఎక్కడ మనకు స్కాలర్షిప్స్ వస్తాయి, ఫీజెస్ ఎంత, ఎవ్రీథింగ్ అర్థమవుతుందని చెప్పి పిల్లలతో స్టూడెంట్స్తోని యూనివర్సిటీస్ని ఇంట్రడక్షన్ చేయడానికి గురించే మేము ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ పెట్టామండి. సో స్టూడెంట్స్ అందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నామండి. ఇంటర్ చదివిన తర్వాత అండర్ గ్రేడ్కి వెళ్తారు. అండర్ గ్రేడ్కి వెళ్ళే వాళ్ళకి, MBA చేసే వాళ్ళకి. ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త, సాంఘిక సంఘ సంస్కర్త శ్రీమతి తెన్నేటి పద్మావతి సంస్మరణ సభను ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ తెన్నేటి జయరాజ్ మాట్లాడుతూ శ్రీమతి తెన్నేటి పద్మావతి రచించిన మద్యం వ్యసనాలు నివారణ మార్గాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. సమాజంలో ఉన్న అనేక సమస్యలపై ఆమె ఆధునిక భావాలతో పరిష్కారాలను కూడా రచించేవారని తెలిపారు. ఆమె సంస్మరణార్థం నేడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు నా భార్య తెన్నేటి పద్మావతి ఆమె సంస్మరణ దినోత్సవాన్ని ఇక్కడ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఆమె తెన్నేటి పద్మావతి గారు ఇప్పటికి 30 సంవత్సరాల పూర్వం ఈ పుస్తకాన్ని రాశారు. మద్యపాన వ్యసనము విముక్తి అనేటటువంటి పుస్తకం 1994లో రాశారు. ఈ పుస్తకం తాలూకు కాపీలు అప్పుడే అయిపోయినాయి. ఆమెని రివైజ్ చేయమంటే తనకి తీరిక లేక చేయలేదు. కనీసం ఆమె సంస్మరణ సందర్భంగా ఆమెకు గుర్తుగా ఈ పుస్తకాన్ని మళ్ళీ పబ్లిష్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగిందండి. ఇది చాలా సైంటిఫిక్గా కూడా ఉంటుంది. సోషల్, సైంటిఫిక్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కవర్ చేసినటువంటి పుస్తకం. ఇలాంటిది బహుశా ఇలాంటిది వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి తప్పకుండా చదవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదే సందర్భంలో పద్మావతి గారు అనే ఆమె మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ. ఆమె BHPVలో HR డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాలు పనిచేసి 30 సంవత్సరాల తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఆమె అనేక డిపార్ట్మెంట్స్లో పనిచేశారు. వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషను, ఎస్టేట్ అడ్మినిస్ట్రేషను, ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేసి చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా తెన్నేటి పద్మావతి గారు అనేకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవారు. కన్జ్యూమర్ కౌన్సిల్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేవాడు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు 15 సంవత్సరాల పాటు. అశోక కంటి ఆసుపత్రికి అధ్యక్షురాలుగా ఉండి
ఆమె ట్రైనింగ్ కూడా తీసుకొని ఆపరేషన్ చేసేటప్పుడు సహాయం చేసేది. ఈ విధంగా ఈ విశాఖపట్నము, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1000కి పైగా క్యాంపులు నిర్వహించడం జరిగిందండి. 1000 పైగా క్యాంపులు నిర్వహించడంలో ఆమె ప్రధానమైనటువంటి పాత్ర వహించింది. అందుట్లో 25,000 కంటి ఆపరేషన్లో ఉచితంగా చేయడంలో ఆమె ప్రధానమైనటువంటి పాత్ర వహించింది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని 1 టౌన్ పరిధిలో గల శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారు సువర్ణ వస్త్రాలంకరణలో దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో 108 బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారి మూల విరాట్కు ప్రత్యేక క్షీరాభిషేకాన్ని చేపట్టారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమార్చన చేశారు. హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. విశాఖలోని పలు పాఠశాలల ఆకస్మిక తనిఖీలో భాగంగా మంత్రి నారా లోకేష్ వెల్లడి. పచ్చదనంతో పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. వన మహోత్సవ కార్యక్రమంలో పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని సువర్ణ వస్త్రాలంకరణలో దర్శనమిచ్చిన కన్యకా పరమేశ్వరి అమ్మవారు 108 బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.